'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. యోబు గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను, నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాటలాడెదను. నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనిషిని గురించి మొరపెట్టుకొన్నానా? లేదు కనుక నేను ఏలా ఆతురపడకూడదు. నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి, నోటి మీద చేయి వేసుకొనుడి. నేను దాని మనసునకు తెచ్చుకొని ఎడల నాకేమీ తోచుకున్నది. నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏలి బ్రతుకుదురు. వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీయూ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకపోగా ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. వారు తుపాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తుడకు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను, తన ఎముకలలో మూలుగు బలిసియుండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతునందును. వేరొకడు ఎన్నడూనూ క్షేమమును దాని నెరుగక మనోదుఃఖము కలవాడై మృతునందును. వారు సమానముగా మంటిలో పండుకొందురు. పురుగులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేనెరుగుదును. మీరు నా మీద అన్యాయముగా పనుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతుల మందిరము ఎక్కడనున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే. దేశమున సంచరించు వారిని మీరడుగుటలేదా? వారు తెలియచేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏమనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగల వాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడెవడు? వారు సమాధికి తేబడుదురు. సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లంలోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి. మనుషులందరూ వారు వెంబడి పోవుదురు. అలాగుననే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చజూచెదరు. యోబు గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను, నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడివై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించినా, నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియూ ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి. వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి. దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యవైతివి.
ఆకలిగొనిన వానికి అన్నము పెట్టకపోతివి. బాహుబలము గల మనుషునికే భూమి ప్రాప్తించును. ఘనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును. విధవరాండ్రును వట్టి చేతులతో పంపివేసితివి. తండ్రి లేని వారి చేతులు విరుగగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి. ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి. ఆయన చూడలేదు. ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి. వారి పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకుని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను. మా యొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండును గాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు. నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచిదనందువు. వినయము గలవానిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరిచెదను. వాదములతో నా నోరు నింపుకొనేదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా? ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవుదును. నేను తూర్పు తీసుకువెళ్ళినను ఆయన అచ్చుటలేడు. పడమటి తీసుకువెళ్ళినను ఆయన కనబడటలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర తీసుకుపోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. అయితే ఆయన ఏకమనస్సు గలవాడు. ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయమును కృంగచేసెను. సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడి ఉండలేదు.